ఇప్పుడు కొత్త కాదు, మేము ఇంతటితో వదిలేసేది కాదు. ఎందుకంటే అది మాకు చట్టం, మాకు ఇచ్చినటువంటి హక్కు. అది 2013 చట్టం అనేది చాలా గొప్ప చట్టం. అది వీళ్ళు సిఆర్డిఏ వాళ్ళు కూడా 2013 చట్టం ప్రకారం ఇప్పుడు రెండోసారి ఇచ్చినటువంటి నోటీసులో గ్రామసభ ఎత్తేశారు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎత్తేశారు, ఎక్స్పర్ట్ కమిటీ ఎత్తేశారు. ఈ మూడింటిని ఎగ్జామినేషన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చేసుకుంటా ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం అవి కంపల్సరీ ఉండాలి, చెయ్యాలి. ఇవన్నీ కూడా ల్యాండ్ ఎక్విజేషన్ చట్టం ఇచ్చిన తర్వాత దాని గురించి వివరించాలి. కానీ సిఆర్డీ అధికారులు మీటింగ్ పెట్టి కూడా పూలింగ్ గురించి చెబుతున్నారు. మీకు పూలింగ్లో ఎంత వస్తే ఇది పూలింగ్లో మీకు ప్లాట్ ఇస్తాము, అక్కడ ఇస్తాము, ఇక్కడ ఇస్తాము. మీరు ఇచ్చిన ల్యాండ్ ఎక్విజేషన్ మీద నోటీసు, ఆ చట్టం ఏంటి అనేది వివరించాలి. అక్కడ కూడా 2013 చట్టం ముందున్నటువంటి సెక్షన్లు కొన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న సెక్షన్లు మీకు కాంపన్సేషన్ సరిగ్గా రాదు, 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, ఇదే చెప్తున్నారు. కానీ 2013 చట్టం తీసుకొచ్చిన ఉద్దేశమే రైతులకు బెనిఫిట్స్ కోసం. దాన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. మేము రమ్మంటేనే వచ్చారు వాళ్ళు. అది అప్రజాస్వామికం. ఇప్పుడు వాళ్ళేమి వేరే స్టేట్ వాళ్ళు కాదు, వేరే కంట్రీ వాళ్ళు కూడా కాదు కదా. ఇక్కడుండే వాళ్ళు మా స్థానిక నేతలు, ఇక్కడుండే చుట్టుపక్కల ఉండేటువంటి నేతలే. వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కమిటీలో పెట్టడం జరిగింది. సో వాళ్ళని మా పరిస్థితి ఇప్పుడు నేను చెప్పింది కదా, ఇప్పుడు నేను చెప్పే పరిస్థితులను ఇప్పుడు వీళ్ళేటు సిఆర్డీ అధికారులేటు మా గోడేటు వినిపించుకోవట్లేదు. గ్రామసభ పెట్టలేదని మేము అభ్యంతరం ఇచ్చాము, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లా. కన్సిడర్ చేయాలో లేదో మా ఇష్టం అంటున్నారు. మేము ఇంకెవరో చెప్పుకోవాలి. నోటీసులు ఇస్తున్నారు, ఏదో వాళ్ళ ఇంట్లో పెళ్లికి లాగా ఏదో బయట కనపడితే నువ్వు వాళ్ళకి చెప్పు, 2వ తారీఖు మీటింగు లేకపోతే 3వ తారీఖు మీటింగు, పెళ్లికి పిలిచినట్టు పిలుస్తున్నారు. కాదు కదా, అది చట్టం. నోటీస్ ఇవ్వాలి, పర్సనల్గా ఇవ్వాలి. అది ఇచ్చి మీ 15 రోజుల ముందు చెప్పాలి. అవన్నీ కూడా వాళ్ళు చెప్పట్లా. ఇవన్నీ వాళ్ళు అవగాహన చేయాల్సిన విషయాలు కదా. 2013 చట్టం గురించి నువ్వు ఇచ్చిన అక్విజేషన్ యాక్ట్ గురించి నువ్వు చెప్పాలి, కానీ పూలింగ్ గురించి నీకు అనవసరం కదా. అవన్నీ చెప్పట్లేదు. కాబట్టి ఇవన్నీ మాకు జరుగుతున్న అన్యాయాల గురించి కోర్టుకు వెళ్ళటం కోసం మేము వాళ్ళని రమ్మని చెప్తే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా విషయాలన్నీ పూర్తిగా తెలుస్తాయి అన్న ఉద్దేశంతోనే వాళ్ళని పిలవటం జరిగింది. అందువలన వాళ్ళు రావటం జరిగింది. వాళ్ళకు కూడా పర్సనల్గా చూసినటువంటి ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళని రమ్మని చెప్పడం జరిగింది. మేము పిలిస్తే మాత్రమే వచ్చారు. ఆ కమిటీ ఒకసారి కాదు, ఒక 10 సార్లైనా వస్తారని చెప్పి జగన్ గారు మాకు చెప్పారు. అందువల్లనే మేము పిలవటం జరిగింది. ఒకసారి కాదు, 4 సార్లు కమిటీని మీట్ అయ్యాం. జగన్ గారిని 2 సార్లు మీట్ అయ్యాం. సో వాళ్ళు ఇక అది నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయని మేమైతే మా ప్రయత్నాలు అయితే మేము ఆపము. మేము ఎలా మా భూముల్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మేము కోర్టులకైనా వెళ్తాము, ఏదైనా చేస్తాము. మేము మళ్ళీ ఇప్పుడు జరిగిన మళ్ళీ మేము జగన్ గారి దృష్టికి మళ్ళీ తీసుకెళ్తాము. కమిటీ దృష్టికి కూడా మేము వాళ్ళు నిన్న వచ్చారు, ఇంకా మళ్ళీ మేము వాళ్ళకి చెప్పేదే ఉంటుంది. అవసరమైతే వాళ్ళు కోర్టుకి కూడా వెళ్తాం. కానీ ఎక్కడా భయపడం, ఇవ్వని వాళ్ళం, ఎక్కడా కూడా బెనకము. మా భూములు ఇంకొకటి రోడ్లకు ఇస్తామన్న తర్వాత వీళ్ళు చేస్తున్న అన్యాయం ఏంటి అంటే, పూలింగ్కి అంతకుముందు 3 ఎకరాలు వరుసగా ఉంటే ఫస్ట్ బిట్లో 3 ఎకరాలు 3 వ్యక్తులది. ఫస్ట్ ఏదైతే రోడ్డు ఉన్నదో అతని రోడ్లకి ఇస్తామన్న వల్ల అతని ప్లాట్లోంచి రోడ్డు వేయటం, అతను పూలింగ్ రానుకొని ఆ రోడ్డు పక్కన ఎకరంలోకి జరపటం, వాళ్ళ దగ్గర బెదిరించి వాళ్ళకి తీసుకోగానే అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళకి డిపిఆర్ అనేది రోడ్లు రోజు రోజుకి మారిపోతూ ఉన్నాయి. ఎవరైతే ఇవ్వలేదో అందరి పొలాల్లోకి రోడ్లు రావటం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ చెప్పాలి కదా. ఇవన్నీ వాళ్ళకి చెప్పడం కోసం మేము వాళ్ళని పిలిచింది. నా పేరు కొండమడుగుల రాఘవరెడ్డి, పెనుమాక, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, రైతు వారీగా విధానంలో
మీకు విన్నవించుకునేది ఏంటంటే మీడియా వాళ్ళకి మమ్మల్ని మా